బండి భగీరథ్ కేసు కొత్త సెక్షన్ను జోడించిన పోలీసులు. హైదరాబాద్ మే 18 బండి భగీరథ్ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో బీఎన్ఎస్ 64 రెండో సెక్షన్ను కేసులో చేర్చారు. ఈ సెక్షన్ రుజువైతే కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే బండి భగీరథ్పై బీఎన్ఎస్ 64 రెండో, బీఎన్ఎస్ 74, బీఎన్ఎస్ 75 సెక్షన్లు, పీఓసీఎస్ఓ సెక్షన్ 51R/W6 సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కొత్త సెక్షన్లు జోడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈ నెల 8న బండి భగీరథ్పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ గైర్హాజరయ్యారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం భగీరథ్ పిటిషన్ వేయగా అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో భగీరథ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. భగీరథ్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.